సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఓకే. సో మనకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో లెట్ ఇట్ బి మనకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏ రకంగా ఉంటుందంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తీసుకోండి. లెట్ ఇట్ బి మనకి ICICI.com కానీ HDFC కానీ ఈ కంపెనీస్ అన్నీ ఏం చేస్తుంటాయి, యూజర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటాయి. అండ్ మీన్స్ ఎండ్ యూజర్స్తో ఇంటరాక్ట్ అవుతుంటాయి. ఎండ్ యూజర్స్ యొక్క బేసిక్ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి, లెట్ ఇట్ బి ఐఎమ్ ద వన్ ఆఫ్ ద కస్టమర్ ఫర్ ద HDFC. సో నా నీడ్ ఏంటి, నా బిజినెస్ ట్రాన్సాక్షన్ కానీ నా పర్సనల్ ట్రాన్సాక్షన్ కానీ నేను మేజర్గా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఈ ప్రాసెస్లో ఓకే ఐ నీడ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్, నాకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ అనేది నాకు కావాలి. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ అనేది కావాలి అన్నప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ అనేది అప్లై చేస్తాను. అప్లై చేసినప్పుడు సో ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు లెట్ ఇట్ బి HDFC కానీ ICICI కానీ వాళ్ళు ఏం చేస్తారు, వ్యాలిడేట్ చేస్తారు వెదర్ ద యూజర్ ఈజ్ అ వ్యాలిడ్ యూజర్ ఆర్ నాట్ అ వ్యాలిడ్ యూజర్ అనేది ప్రతిదీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత దెన్ దే ఆర్ గోయింగ్ టు బి allocate or then they are going to be work it out with the other set of members. తో అంటే యూజర్ మేనేజ్మెంట్ టీమ్ ఆర్ OS టీమ్కి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం ఏం చేస్తాము అంటే ఓకే దెర్ ఈజ్ అ పర్సన్ కాల్డ్ రామ్ అనే ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు, ఆ పర్సన్కి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ అనేది ఇవ్వాలి అంటే సో మనం ఏం చేస్తాము, అది పర్సనల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే NRI అకౌంట్ ఆర్ స్పెసిఫిక్ ఏకి సంబంధించిన గ్రూప్ అని మనము కన్సర్న్ అనేది తీసుకుంటాం. గ్రూప్ అనేది ఏంటి అంటే ద గ్రూప్ ఈజ్ అ కన్సిస్టింగ్ ఆఫ్ స్పెసిఫిక్ సెటప్, ఒక పర్పస్ కోసం క్రియేట్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ అకౌంట్ అనేవని టోటల్గా ఇండివిజువల్ అకౌంట్స్ అని అంటే వాళ్ళ అవసరం కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్నవి, వాళ్ళ అవసరం కోసం వాడేవి. బట్ NRI అకౌంట్స్, కార్పొరేట్ అకౌంట్స్, ఓకే ట్రేడింగ్ అకౌంట్స్, ఎవ్రీ అకౌంట్ అనేది కూడా ఒక పర్పస్ కోసం ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ యూజర్ అనేవాడు ఎవరు అంటే ద యూజర్ విల్ బి వీ కెన్ డిఫైన్ యూ యాజ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్. అంటే లెట్ ఇట్ బి ఐఎమ్ ద వన్ ఆఫ్ ద యూజర్, నేను ఒక ఇండివిజువల్ ఆబ్జెక్ట్ని. గ్రూప్ ఈజ్ డిఫైనింగ్ యూ ఆఫ్ ద గ్రూప్ అనేది ఏం చేస్తుంది, ఒక సెట్ ఆఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఒక కాలేజ్ సిస్టమే తీసుకుందాం అనుకోండి. ఓకే లెట్ ఇట్ బి ఒక కాలేజ్ ఉంది, ఈ కాలేజీలో సో వీఆర్ హ్యావింగ్ ద లైక్ డిగ్రీ అనే ఒక గ్రూప్ ఉంది. ఓకే లెట్ ఇట్ బి వీ కెన్ మేక్ ఇట్ యాజ్ ఆర్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రూప్, ఆర్ట్స్ నెక్స్ట్ సైన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రూప్. ఓకే సో స్పోర్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రూప్. 3 గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో హియర్ దీస్ ఆర్ ద గ్రూప్స్. ఇవి గ్రూప్స్ అనేవి దేనికి డిఫైన్ చేస్తాయి, సెట్ ఆఫ్ మెంబర్స్ ఒక పర్పస్ కోసము వాళ్ళు వర్క్ ఆన్ చేస్తూ ఉంటారు. సో అవే గ్రూప్స్ అంటారు. సో దీనిలో ఎవరు ఉంటారు, ఇండివిజువల్ యూజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3. అదే సైన్స్లో సైన్స్ 1, సైన్స్ 2, సైన్స్ 3 అంటే సో 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో కమింగ్ టు ది S1, S2, S3 కానీ ST1, ST2, ST3 ఈ స్టూడెంట్స్ని మనము ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు దే ఆర్ యూజర్స్. ఆ యూజర్స్ని మనం ఏం చేస్తాము, ఒక పర్పస్ కోసము పర్టికులర్ గ్రూప్లోకి అటాచ్ చేసాము. అంటే ST1 అనే ఒక పర్టికులర్ యూజరు హీ వాంట్ టు లర్న్ ద ఆర్ట్స్ అనే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని నేర్చుకోవాలనుకుంటున్నాడు. సో దట్ ఈస్ రీజన్ వాట్ ఐ యాడెడ్ యూ ఇన్ టు ద ఆర్ట్స్లోకి అటాచ్ చేసాము. అదే సైన్స్ అనే ఒక పర్టికులర్ దానిలోకి నేర్చుకోవాలనుకున్న వాళ్ళని సైన్స్లోకి గ్రూప్ అనేది మ్యాపింగ్ అనేది చేసాం. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ మ్యాపింగ్ ఆఫ్ రిసోర్సెస్. మ్యాపింగ్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి మనము చేసాము. సో నౌ ద రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ మనకు యూజర్ అనేది ఏం చేస్తుంది, యూజర్ విల్ డిఫైన్ యూ దట్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్. సో మనం అందరూ కూడా యూజర్సే. గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ క్రియేటింగ్ ఫర్ ద సమ్ సెట్ ఆఫ్ స్పెసిఫిక్ ఫ్యూచర్స్ రీజన్ వల్ల క్రియేట్ చేసే ఒక గ్రూప్. ఓకే సో ఇదే కాకుండా మనం ఎప్పుడన్నా ఒక యూజర్ని కానీ ఒక గ్రూప్ని కానీ ఎందుకు క్రియేట్ చేయాలి
why the purpose of user and groups we need to be created. The purpose is very simple. ఒక పాలసీ ప్రకారం కానీ లేకపోతే ఏదన్నా ఒక యూజర్కి రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఇవి అంటే ఏంటి అనేది ఫర్దర్గా నేను చెప్తాను. సో ఏదైనా ఒక గ్రూప్లో కానీ అటాచ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం కానీ టెస్టింగ్ పర్పస్ కానీ ఓకే. ద పర్పస్ ఈజ్ దట్ ఒక ఆర్గనైజేషన్లో యూజర్స్ కానీ గ్రూప్స్ కానీ యాజ్ పర్ ద బిజినెస్ స్టాండర్డ్స్ వాళ్ళని క్రియేట్ అనేది చేస్తారు. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇందాక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నాకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ నాకు ఎందుకు కావాలనుకుంటున్నాను, సిన్స్ ఐఎమ్ ద వన్ ఆఫ్ ద కస్టమర్ ఆఫ్ హెచ్డిఎఫ్సి, నా పర్టికులర్ అకౌంట్ నేను యాక్సెస్ చేయడానికి డిజిటల్గా నేను మోడిఫికేషన్ ఏదన్నా ట్రాన్స్ఫర్ ఏమన్నా చేయడానికి ఫర్ బెటర్ ఫ్యూచర్స్ ఐ నీడ్ ఏ యాక్సెస్ ఫర్ ద పర్టికులర్ థింగ్. సో ఇక్కడ కూడా మనం ఏంటి ఒక పర్టికులర్ యాక్సెస్ అనేది మనకు కావాలి కాబట్టి దెన్ వీఆర్ గోయింగ్ విత్ దిస్ పర్టికులర్ ఆఫ్ నేచర్. సో లెట్ మీ showcase you some of real time things, then we will go to the topic. ఫస్ట్ కొన్ని రియల్ టైం చూద్దాము, తర్వాత టాపిక్లోకి వెళ్దాం. సో మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎస్పెషలీ మనకు కంపెనీస్లో ఓకే మనకు యూజర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఓకే, సో యూజర్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు దెర్ ఈజ్ అ 2 types ఆఫ్ ఫైల్స్ అనేవి మనకు డిఫైన్ చేస్తారు. సో దోస్ 2 types ఆఫ్ ద ఫైల్స్ ఈజ్ కాల్డ్ /etc పాస్వర్డ్ అండ్ /etc షాడో. సో cat /etc password. So this is one of the file. ఓకే, ఇంకొకటి cat etc షాడో. ఈ రెండు ఫైల్స్ అనేది బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ ఉన్న కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి అంటారు. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే whenever your operating system is installed బై డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఒక క్లారిటీతో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన హౌస్లో మనకి బెడ్రూము, కిచెన్, హాలు, వాష్రూమ్స్, బాల్కనీస్ అనేవి డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో మనం ఇంట్లోకి ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చినప్పుడు లెట్ ఇట్ బి యూ బ్రాట్ సమ్ ఏదైనా ఒక వస్తువు అనేది మీరు పర్చేజ్ చేసినప్పుడు మెంటలీ యూ డిసైడెడ్ దట్ వేర్ ఐ నీడ్ టు ప్లేస్ ఇట్ ఇన్సైడ్ ఆఫ్ మై హోమ్. అంటే మా ఇంట్లో నేను ఎక్కడ ప్లేస్ చేయాలి, అది కిచెన్లో ప్లేస్ చేసేదా, బెడ్రూమ్లో ప్లేస్ చేసేదా, అయితే బాల్కనీలో ప్లేస్ చేసేదా అని ఒక కైండ్ ఆఫ్ ఎబిలిటీతో మనం పర్చేజ్ అనేది చేస్తాం. ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం ఏ రకంగా ఆలోచిస్తామో అదే రకంగా ఆలోచిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేజ్ చేసేది ఒక కిచెన్ ఐటమ్ అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ ప్లేస్ అనేది ఏమవుతుంది, మీ కిచెన్ అనేది డిఫాల్ట్ ప్లేస్ అవుతుంది. లెట్ బి యూ బ్రాట్ సంథింగ్ ఫర్ ద ఒక షోకేజ్ ఐటమ్ అనుకోండి. ఓకే, అది ఎప్పుడు మీకు హాల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ ప్లేస్ చేసుకోవచ్చు. లెట్ బి యూ బ్రాట్ ఫర్ ద సమ్ ఏదన్నా ఒక బెడ్రూమ్ ఐటమ్ అనుకోండి. ఓకే, లేకపోతే ఏదన్నా సమ్ బాల్కనీ ఐటమ్ అనుకోండి. సో ఆ స్పెసిఫిక్ ప్లేస్కి అనేది డిరైవ్ చేస్తుంది. ఇది చేయడం వల్ల మనకు ఎస్పెషలీ ఆపరేటింగ్ సిస్టమ్కి బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఈజీ ఫర్ ద ఐడెంటిఫికేషన్ పర్పస్. ఐడెంటిఫై అనేది ఈజీ జరగచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఓకే, ఇప్పుడు మీకు ఏదైనా ఒక వస్తువు కావాలన్నప్పుడు వన్స్ యూ ప్లేస్డ్ ఇట్ ఓకే, మీరు ఏం చేస్తారు, ఈ వస్తువు అనేది ఎక్కడ ఉంటుంది అనేది మీరు యూ కెన్ థింక్ ఆఫ్ దట్. అంటే ఓకే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కిచెన్ ఐటమ్, సో ఆబ్వియస్లీ ఇది కిచెన్లోనే ఉండొచ్చు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద దిస్ పర్టికులర్ ఒక ఈ ప్లేస్లో ఉండొచ్చు, లేకపోతే ఈ ఏబిసి ఈ పర్టికులర్ ప్లేస్లో ఉండొచ్చు, ఇది బాల్కనీలో ఉండొచ్చు అని ఆ పర్టికులర్ ప్లేస్కి మీరు డిరైవ్ అంటే కనెక్ట్ అవ్వగలరు. మీన్స్ దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఐడెంటిఫికేషన్. సో మనకి రియల్ టైంలో ఏమంటారంటే ఐడెంటిఫికేషన్ అని అంటారు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ ఇంపార్టెంట్. సో మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి
మనకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది? ఈ ఐడెంటిఫికేషన్ అనేది ప్రయారిటీగా తీసుకుంటుంది. సో, ఆ రకంగానే ఆపరేటింగ్ సిస్టమ్ దట్ షుడ్ బి ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ నేను లైనక్స్ చెప్తున్నాను కాబట్టి లైనక్స్ అనట్లేదు. ఓకే. సో, మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో గూడా సో, మీరు ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు బై డిఫాల్ట్ సి డ్రైవ్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. ఎప్పుడైనా గమనించారా? హావ్ యూ అబ్జర్వ్డ్ దట్ వన్? ఎప్పుడన్నా కూడా ఏదన్నా ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు సి డ్రైవ్ అనేది తీసుకుంటుంది. గమనించారా? సి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్తుందండి. అవును. సో, అది మీరు డిఫైన్ చేశారా? మీరు డిఫైన్ చేయలేదు కదండీ! డిఫైన్ చేయలేదండి. కానీ అది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డెసిషన్ ఎలా తీసుకుంది? బికాస్ యువర్ ఓఎస్ ఆర్కిటెక్చర్ అంటారు. మీ ఓఎస్ యొక్క ఆర్కిటెక్చరే ఆ రకంగా డిఫైన్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మీరు మొబైల్ ఉంది. మీ మొబైల్‌లో ఆండ్రాయిడ్ అనేది గానీ, లేకపోతే యాపిల్ గానీ, మ్యాక్ ఓఎస్ గానీ ఉంది. మీరు ఇన్‌స్టాల్ చేయగానే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళిపోతుంది. గమనించారా? ఓకే. పిక్చర్ అయితే పిక్చర్‌లోకి మీకు డిస్‌ప్లే చేస్తుంది. సో, ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేసామా? మనం డిఫైన్ చేసేవి చాలా మినిమల్ ఉంటాయి. రైట్. మనం డిఫైన్ చేసేవేంటి? చాలా మినిమల్ స్పేసెస్ అనేవి ఉంటాయి. బట్ ఆర్కిటెక్చర్ లెవెల్ బై డిఫాల్ట్‌గా ఓఎస్ అనేదే లీడ్ తీసుకుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విల్ టేక్ యూ ద లీడ్ ఆఫ్ ద థింగ్ అండ్ ఇట్ విల్ ప్లేస్ యూ వేర్ ఐ నీడ్ టు ప్లేస్ ఇట్, వేర్ ఐ నీడ్ టు స్పెసిఫైలీ మూవ్ ఆన్ అనేది మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిసిషన్ అనేది తీసుకుంటుంది. ఓకే. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్. అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా కావచ్చు. అది లైనక్స్ అయినా, విండోస్ అయినా, మ్యాక్ ఓఎస్ అయినా, ఉబంటు అయినా, ఫెడోరా అయినా, మీ మొబైల్‌లో ఉన్న ఆండ్రాయిడ్ అయినా కూడా ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ ప్రకారమే వెళ్తాయి. సో, ఈ ఆర్కిటెక్చర్ ఏం చేస్తుందంటే ఏ ఫైల్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఉండాలి అనేది ఇట్ ఈస్ ఎ టెక్నికల్ ఫీజిబిలిటీ, టెక్నికల్‌గా డిఫైన్ అనేది జరుగుతుంది. సో, కమింగ్ టు అవర్ టాపిక్ హియర్ దట్ ఎస్పెషల్లీ మనము యూజర్ మేనేజ్మెంట్‌కి వచ్చినప్పుడు మనకు 2 ఫైల్స్ అనేవి మేజర్‌గా వెరీ ఇంపార్టెంట్. ఒకటి /etc పాస్వర్డ్ అనే ఒక ఫైలు. సెకండరీ థింగ్ ఇస్ దట్ /etc షాడో అనే ఒక ఫైలు. ఈ 2 ఫైల్స్ అనేవి ఎస్పెషల్లీ మీరు ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడు కూడా ద ఇంటర్వ్యూ క్వెషన్స్ మేబీ ద క్లియర్‌లీ దే విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఫైల్ లొకేషన్ ఆఫ్ యూజర్ డీటెయిల్స్ ఆర్ పాస్వర్డ్ డీటెయిల్స్. సో, ఈ 2 ఫైల్స్‌లో మాత్రమే స్టోర్ అవుతాయి. వేరే ఎక్కడ ఆపరేటింగ్ సిస్టమ్‌లో స్టోర్ అనేవి జరగవు. ఈ 2 ప్లేసెస్‌లో స్టోర్ అయినప్పుడు ఇట్ విల్ క్లియర్‌లీ డిఫైన్ యూ దట్ మీ ఆపరేటింగ్ సిస్టము ఇట్ విల్ డిఫైన్ యూ దట్ వేర్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ లోడెడ్. ఓకే. ఈ పర్టిక్యులర్ ప్లేసెస్‌లో పాస్వర్డ్‌లో ఆల్ యూజర్ ఇన్ఫో అనేది ఎగ్జిస్టింగ్ ఉంటుంది. అంటే యూజర్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. సింపుల్‌గా చెప్పాలంటే మనకు ఆ యూజర్‌కి సంబంధించిన యూజర్ నేము, గ్రూప్ నేము, ఆ యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, హోమ్ డైరెక్టరీ, షెల్ ఇన్ఫర్మేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే మనము ఎవ్రీ మెంబర్‌కి ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసుకుంటే ఓకే. లెట్ ఇట్ బి మన ప్రతి ఒక్కరికి ఒక పాన్ కార్డ్ గానీ, ఒక ఆధార్ కార్డ్ గానీ దేర్ ఈస్ సమ్ సర్టెన్ ఆఫ్ ద థింగ్స్ అనేవి మనకి బేసిక్‌గా ఐడెంటిఫికేషన్ పర్పస్ యూజ్ చేస్తూ ఉంటాం. అదే రకంగా ఇక్కడ యూజర్స్ అనేవి, గ్రూప్స్ అనేవి కూడా గ్రూప్ ఐడి, యూజర్ ఐడి అనేది కూడా వన్ కైండ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసి వన్ ఆఫ్ ద మెకానిజమే లైక్ సింపుల్‌గా చెప్పాలంటే ఒక పర్సన్‌ని ఇండియాలో మనం ఎక్కడున్నామో అని గమనించడానికి సో ద కంపెనీ నథింగ్ బట్ ద గవర్నమెంట్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ వన్ కైండ్ ఆఫ్ ద నేచర్ లైక్ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్, పాస్‌పోర్ట్. సో దీని ద్వారా మనం ఏం చేసుకోగలము? వేర్ ద పర్సన్ ఈజ్ రిసైడింగ్. ఓకే. తను బేసిక్‌గా ఏ ఔట్ ఆఫ్ లొకేషన్‌లో ఉంటాడు అండ్ వాట్ ఈస్ హిస్ నేచర్ అండ్ తన యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్‌తో సహా మనం మొత్తం అంతా కూడా పుల్ ఔట్ చేయొచ్చు. మీన్స్ ఐడెంటిఫికేషన్.
న్యూమరికల్ ఐడెంటిఫికేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టు ద ఎనీవేర్, అది ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా కానీ జనరలైజ్డ్గా కానీ. సో అందుకోసమే మనం ఏం చేస్తాము, యూజర్ నేమ్స్ ఉన్నా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ పరంగా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నేమ్స్ మనకి కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు. ఇండియాలోనే తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరులో ఒక పర్సన్ యొక్క నేము అండ్ ముంబైలో అదే వేరే పర్సన్ యొక్క నేమ్ సేమ్ ఉండొచ్చు. సో బై నేమ్ బేస్డ్ వీ కెనాట్ క్యాలిక్యులేట్ పర్సన్స్ ఆర్ యూనిక్. సో మనం ఏం చేస్తాము, పర్ముటేషన్ కాంబినేషన్ చేస్తాము, నేమ్ విత్ లైక్ ఏ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, లొకేషన్, స్టేట్ ఆర్ పిన్ కోడ్, ఈ రకంగా కాంబినేషన్ చేసినప్పుడు దెన్ ద డిఫరెన్సెస్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న పర్సన్ ముంబైలో ఉన్న పర్సన్కి డిఫరెన్సెస్ ఎక్కడొస్తాయి, లొకేషన్ కన్స్ట్రెంట్స్ కానీ, ఫాదర్ అండ్ మదర్ నేమ్స్ కానీ, లేకపోతే దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ కానీ, దెర్ ఈస్ అ సమ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ద్వారా డిస్టెన్స్ అనేది వస్తుంది. సో దీస్ ఆర్ ద ప్రైమరీ ఆస్పెక్ట్స్ విచ్ ఈస్ కమింగ్ టు ద నేచర్. సో అందుకోసమని ఈ యొక్క యూజరు, ఒక గ్రూప్, ఒక యూజర్ ఐడి అండ్ గ్రూప్ ఐడి, యూజర్కి ఎలాగ ఐడి ఉంటుందో గ్రూప్ కూడా ఒక ఐడి అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది. అదే రకంగా ఒక యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ అండ్ షెల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ హోమ్ డైరెక్టరీ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే లెట్ ఇట్ బి, మామూలుగా మన సింపుల్ ఎగ్జాంపుల్ అంటే దెర్ ఈజ్ వన్ గై విత్ కాల్ రామ్. సో ఈ రామ్ అనేవాడు లెట్ ఇట్ బి ఇండియాలో ఉన్నాడు. ఓకే, సో ఇండియాలో ఉన్నాడు. సో నౌ ద గవర్నమెంట్, ఓకే, ఈ రామ్ అనే పర్సన్ని ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక ఇండియాలో సమ్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఉన్నాయి, ఒక 28 29 వాట్ సమ్ ఆఫ్ లెట్ బి సమ్ 28 స్టేట్స్ ఉన్నాయనుకో. ఈ 28 స్టేట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ స్టేట్లో ఉంటుందో ఐడెంటిఫై చేయాలి. సో వాళ్ళకి లెట్ బి దే ఆర్ హ్యావింగ్ వన్ ఆధార్ కార్డ్ నంబర్ అనేది, ఐడి అనేది వాళ్ళకి దొరికింది. ఈ ఆధార్ కార్డ్ ఐడి అనేది యూజువలీ ఇట్ ఈస్ మ్యాప్ టు ద లోకల్ ఇన్ఫర్మేషన్ కూడా పుల్అప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రామ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్, ఓకే, లెట్ ఇట్ బి కర్ణాటక అనుకో, ఈజ్ అ పార్ట్ ఆఫ్ కర్ణాటక. సో ఈ పర్టికులర్ ఆధార్ కార్డులో ఇన్ కర్ణాటక స్టేట్, ఇన్ కర్ణాటకలో లెట్ ఇట్ బి బెంగళూరు అనే ప్లేస్లో, ఓకే, అండ్ ఇన్సైడ్ ఆఫ్ సమ్ అదర్ ప్లేసెస్లో ఇతను ఉన్నాడు. నౌ ఎవ్రీ స్టేట్, ఎవ్రీ కర్ణాటక, సే కర్ణాటక ఈజ్ నథింగ్ బట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ హోమ్ డైరెక్టరీ అని అంటాం అన్నమాట. అంటే హూ ఎవర్ స్టేయింగ్ ఇన్ కర్ణాటక, ఆల్ దేర్ ఇన్ఫర్మేషన్ వాస్ స్టేయింగ్ విత్ ఎ కర్ణాటక. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి వన్ మోర్ పర్సన్, శామ్ అనే ఇంకో పర్సన్ ఉన్నాడు. దిస్ పర్సన్ ఈజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ తెలంగాణ. సో ఆబ్వియస్లీ ఈ స్టేయింగ్ ఇన్ ఏదో ఒక ప్లేస్లో ఉన్నాడు. సో ఈ పర్టికులర్ నథింగ్ బట్ దిస్ వాట్ ఎవర్ ద 28 మనకి స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ స్టేట్ యొక్క క్యాపిటల్ ప్లేస్లో స్టోర్ అనేది జరుగుతుంది. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ దట్ ఆటోమేటిక్లీ ఇంటరాక్ట్ విత్ లోకల్ గవర్నమెంట్ బాడీస్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ గవర్నమెంట్ బాడీలో ఉన్న హోమ్ డైరెక్టరీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకకి సంబంధించి లెట్ ఇట్ బి పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు ద బెంగళూరు, ఆటోమేటిక్లీ దే విల్ ఐడెంటిఫై విత్ ఓకే హీజ్ అ పార్ట్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటక మనకి డైరెక్టరీ ఉందనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ థింక్ ఆఫ్ దట్ దర్ ఈజ్ వన్ డైరెక్టరీ, ఆ ఫోల్డర్లో కర్ణాటక ఫోల్డర్లో అతని నేమ్ ఉందా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై అనేది చేయగలరు. ఈ రకంగా మనము ఐడెంటిఫికేషన్ అనేది చేస్తాం. సో హియర్ హోమ్ డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ వేర్ ఎవర్ యు ఆర్ స్టేయింగ్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ థింక్ ఆఫ్ దట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు ఏం చేశారు, కర్ణాటకలో మీరు 5 years ఉన్నారు, లెట్ ఇట్ బి 5 years అనేవి ఉన్నారు. ఓకే, ఆఫ్టర్ 5 years తర్వాత యూ షిఫ్టెడ్ టు తెలంగాణ, హైదరాబాద్. ఓకే, పర్మనెంట్గా మీరు హైదరాబాద్కి మూవ్ అయిపోయారు. ఓకే, సో పర్మనెంట్గా ఇక్కడ మూవ్ అయిపోయారు. సో ఇక్కడ మూవ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏం జరుగుతుంది, మీ ఆధార్ కార్డ్ అనేది షిఫ్టింగ్ అనేది జరుగుతుందా,
మీ ఆధార్ కార్డ్ కానీ మీ ఐడెంటిఫికేషన్స్ కానీ అన్నీ షిఫ్టింగ్ అవుతాయి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంతవరకు కర్ణాటక ప్లేస్లో ఉన్న ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఓకే ఇక్కడ మనకి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతాయి. సో యూ పీపుల్ ఆర్ షిఫ్టింగ్ యువర్ ఆధార్ కార్డ్ ఐడెంటిఫికేషన్ అనేది కూడా షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద సేమ్ టైప్ ఆఫ్ ద నేచర్. మనకి హోమ్ డైరెక్టరీ కూడా మారుతుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే సో ఇప్పుడు సూర్య గారు మీరు ఇప్పుడు ప్రాజెక్ట్ మారారు కదా, ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి మారారు, రైట్? సో యువర్ అవునండి. టీసీఎస్. సో మీరు టీసీఎస్లోనే ఉన్నారు. టీసీఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, ఓకే? అంటే మీరు ఇండియాలోనే ఉన్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారు, అంతకుముందు ఒక 3 years ఒక ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్లోకి మారారు. నౌ ఇప్పుడు కంపెనీ అనేది జస్ట్ హీ వాంట్ టు నో దట్ సూర్య అనే పర్సన్ ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్లో ఉన్నాడు అని తెలుసుకోవడానికి వస్తే ఆబ్వియస్లీ పాత ప్రాజెక్ట్ చూపిస్తుందా కొత్త ప్రాజెక్ట్ చూపిస్తుందా, మ్యాపింగ్ కొత్త ప్రాజెక్ట్ అనేది న్యూ చూపిస్తుంది, రైట్? సో ఎంటైర్ టెన్యూర్లో సూర్య అనే పర్సన్ ఇండియాలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడో అని వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, రైట్? సో అదే రకంగా ఒక పర్సన్ ఇండియాలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఓకే ప్రీవియస్లీ ఎంత ఎంత డ్యూరేషన్ ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడైనా కూడా మనం డాక్యుమెంట్స్ అప్డేట్ చేసినప్పుడు ఈ కంపెనీల్లో వాటిలో చాలామంది ఏమడుగుతుంటారు, ఓకే మీరు ఏ ప్లేస్లో ఎన్నెన్ని సంవత్సరాలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరు అనుకుంటే బెంగళూరులో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు. ఎస్పెషల్లీ మీరు లోన్స్కి వెళ్ళినప్పుడు కానీ హోమ్ లోన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటివి వెళ్ళినప్పుడు బెంగళూరులో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, లేకపోతే మీరు వచ్చిన స్టేట్లోంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఈ కంపెనీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఓకే ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారు. మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎంత, మీరు ఉన్న ఇక్కడ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎంత, ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేవి. సో హియర్ ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ ద నేచర్. ఇక్కడ మనకి ఏంటి అంటే ద బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఈస్ దట్ ఓకే మన హోమ్ డైరెక్టరీ అనేది డిఫైన్ దట్ వేర్ యు ఆర్ కరెంట్లీ స్టేయింగ్, ఎక్కడ మీరు ఉన్నారు అని చెప్పేదే మన హోమ్ డైరెక్టరీ అని అంటారు. షెల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి అంటే సో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్కి వచ్చేటప్పటికి సో వెన్ ఎవర్ యు ఆర్ కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ ఓకే మనకి 2 టైప్స్ ఆఫ్ నేచర్స్ అనేవి ఉంటాయి. ఒకటి యూజర్ డిఫైన్డ్, ఒకటి అంటే యూజర్ ఫ్రెండ్లీ, ఇంకోటి వచ్చి ఇట్ ఈస్ అ మోర్ ఆఫ్ సెక్యూర్ జోన్ అంటే అడ్మినిస్ట్రేషన్ టైప్. సో యూజర్ డిఫైన్డ్ అంటే ఎలాగంటే మనకి ఇట్లా కాపీ పేస్ట్ కానీ లేకపోతే రిమూవల్ కానీ ఇవంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే బ్యాష్ షెల్ అంటాం. సో ఈ బ్యాష్ షెల్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనకి హిస్టరీ ఆఫ్ డేటా స్టోర్ చేయడంలో కానీ కాపీ పేస్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. బట్ కమింగ్ టు ద మనకు ఎస్హెచ్ షెల్, సింపుల్గా చెప్పాలంటే ఈ ఎస్హెచ్ అనేది టోటలీ అడ్మినిస్ట్రేషన్ షెల్ అని అంటారు. ఈ అడ్మినిస్ట్రేషన్ షెల్ అనేది మనకు ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఇట్ విల్ డిఫైన్ యూ దట్ ఓకే మనకు మన యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓకే బేసిక్గా ఏ టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ వర్క్, ఏ టైప్ ఆఫ్ వర్క్ అంటే ఎవరికి డిఫైన్ అయింది అనేది క్లియర్గా ఆటోమేషన్ అయి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక కంపెనీలోకి జాయిన్ అయ్యారు, మీరు జాయిన్ అయిన ప్రాజెక్టు సపోర్ట్ ప్రాజెక్ట్ అనుకోండి, మీకు అడ్మిన్ యాక్సెస్ అనేవి ఉంటుందా? మీకు అడ్మిన్ రిలేటెడ్గా ఉంటే మీకు యాక్సెస్ అనేవి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ద కంపెనీ యూ పీపుల్ ఆర్ జాయినింగ్, మీకు అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనుకోండి, ఓకే ఆటోమేటిక్గా ఏమవుతుంది మీకు అడ్మినిస్ట్రేషన్ పరంగా మీకు యాక్సెస్ అనేవి ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు సపోర్ట్ చేసేది ఒక ఆధార్ కార్డ్ సర్వరు, పాన్ కార్డ్ సర్వరు, ఒక సర్వర్ని మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఏం యాక్సెస్ ఉంది, ఆధార్ కార్డులోంచి ఒక నంబర్ని డిలీట్ చేయడం కానీ అటాచ్ చేయడం కానీ యాక్సెస్ ఉందనుకోండి, దట్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్. ఓకే సో బ్యాష్ యాక్సెస్ అనేది ఎలాంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యూజర్ వచ్చి తన యొక్క నేమ్ మోడిఫికేషన్ కానీ కరెక్షన్ కానీ ఓకే
అండ్ ఏదన్నా ఫోన్ నంబర్ కరెక్షన్స్ కానీ ఇలాంటివి చేసే మినిమల్ యాక్సెస్ ఉన్నవన్నీ కూడా బ్యాష్ యాక్సెస్ అంటారన్నమాట. సో మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ అనేది ఓకే మేజర్లీ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ఓకే సమ్ సెట్ ఆఫ్ యూజర్స్ మాత్రమే చేస్తారు. దాన్నే వాళ్ళు మనం ఏమంటారంటే సూపర్ యూజర్స్ అని అంటాం అన్నమాట. అంటే అది అందరికీ యాక్సెస్ అనేవి ఉండదు. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా దిస్ యాక్సెస్ విల్ బి దేర్ టు ఓన్లీ సిస్టమ్ అడ్మిన్స్కి మాత్రమే ఉంటుంది. సిస్టమ్ అడ్మిన్లో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ద సిస్టమ్ అడ్మిన్స్, కానీ అందరికీ ఉండదు. L2 L3 ఇలాంటి వాళ్ళకి మాత్రమే యాక్సెస్ అనేది ఉంటుంది. మిగతా వాళ్ళకి వేరే యాక్సెస్ అనేవి ఉండదు. సో మనకి ఏ షెల్ యాక్సెస్ ఉన్నదంటే ఎలా తెలుస్తుందండి? మనమున్న షెల్ని బట్టి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఐఎమ్ ఇంటూ ద బ్యాష్ షెల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను. షెల్ మార్చామనుకోండి మనము. ఓకే, సో ఈ రకంగా ఇప్పుడు మీరున్న షెల్ చూసారా, ఎస్హెచ్ షెల్ అని ఉంటుంది. ఈ ఎస్హెచ్ షెల్ అనేది ఓకే ఏం చేస్తుంది అంటే ఇది టోటల్లీ అడ్మినిస్ట్రేషన్. మీకు ఇక్కడ మీకు ఎప్పుడైనా టిల్డ్ క్యారెక్టర్ చూసారా మీరు కన్సోల్లో? మీరు కన్సోల్ ఓపెన్ చేసినప్పుడు టిల్డ్ క్యారెక్టర్ అంటే మీకు అదే ఇక్కడ ఉందండి, రూట్ లోకల్ హోస్ట్ పక్కన టిల్ట్, అదే అదే కదా టిల్ట్. రూట్ లోకల్ హోస్ట్ ఇది @ అంట ఇది సారీ అండ్ టిల్ట్. సో ఈ రకంగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకు అడ్మిన్ యాక్సెస్ ఇదే రకంగానే మనకు కన్సోల్లో కూడా లాగిన్ అయినప్పుడు మనకు అన్ని వర్క్ అవ్వవు. ఓకే, మీకు ఫర్దర్ క్లాస్లో నేను చూపిస్తాను అది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఈ కన్సోల్లో మనం ఏదైనా ఆపరేట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కన్సోల్లో ఉన్న సర్వర్నే కదా నేను ఇప్పుడు బయట యాక్సెస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏదైనా కాపీ చేయాలన్నా పేస్ట్ చేయాలన్నా ఈ రకంగా నేను సింపుల్గా కాపీ పేస్ట్ అనేది చేయొచ్చు. అదే కమింగ్ టు హియర్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలనుకున్నా కూడా నేను చేయలేను. ఎందుకంటే హియర్ ద కన్సోల్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇక్కడ యొక్క నేచర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనేది టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు అందుకే మనం ఏం చేస్తుంటాము, సర్వర్స్ని మనం బయట నుంచి యాక్సెస్ అనేది చేస్తాము. బయట నుంచి సర్వర్ యాక్సెస్ చేసినప్పుడు మాత్రమే సర్వర్ అనేది మనకు కనెక్ట్ అవుతుంది, వర్క్ అవుతుంది. సో మేజర్ ఆఫ్ ఆపరేషన్ వెన్ ఎవర్ యూ పీపుల్ ఆర్ కనెక్టింగ్ ఎనీ సర్వర్, ఆ సర్వర్ అనేది కనెక్ట్ అయినప్పుడు ఇట్ విల్ బి బై డిఫాల్ట్ మనం ఎప్పుడు కూడా బ్యాష్ ప్రాంప్ట్లోనే ఉంటాము. సో బై డిఫాల్ట్ యూజర్స్ విల్ బీ ఇన్ టు ద బ్యాష్ ప్రాంప్ట్. ఈ షెల్ ప్రాంప్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే ఓన్లీ వాళ్ళు స్పెసిఫిక్ యూజర్స్ ఒక స్పెసిఫిక్ వర్క్ అనేది వాళ్ళకు అలొకేట్ అయి ఉన్నప్పుడు మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు అంటే ఏదైనా మేజర్ ఆపరేషన్స్ మాత్రమే తను చేయాలి అని ఉన్నప్పుడు మాత్రమే అలాంటి యాక్సెస్ అనేవి ఇస్తారు. ఓకే, సో మీకు అది ఏ రకంగా మార్చాలి, ఏం చేయాలి అనేది ఫర్దర్ క్లాస్లో నేను చెప్తాను. దాని యొక్క పర్పస్ ఏంటి అనేది మనకు వస్తుంటాయి. సో దీనిలో కూడా మనం ఏదైనా ప్రివిలేజెస్ ఇవ్వాలి అంటే మీకు సుడో గురించి ఐడియా ఉంది ఏమన్నా? సుడో అని ట్రిగ్గర్ చేస్తాము. సుడో అంటే కమాండ్ యూజ్ చేస్తాం కానీ అంటే చేంజ్ ద యూజర్ అంటే ఫ్రమ్ రూట్ టు నార్మల్ యూజర్, రూట్ టు ఒరాకిల్, సో దానికి యూజ్ చేస్తామని తెలుసు కానీ ఇంత యాక్చువల్ పర్పస్ అయితే ఐడియా లేదు. ఓకే, సుడో అంటే ఏమంటే సింపుల్గా చెప్పాలంటే నార్మల్ యూజర్ కింద చేయలేనిది ఒక సుడో యూజర్ కింద అంటే ఎక్స్ట్రా పవర్ ఇవ్వడం అన్నమాట. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక మైగ్రేషన్ యాక్టివిటీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఈటీఎల్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తున్నారు. ఓకే, సో Yeah. డేటా ఎక్స్ట్రాక్షన్ అనేది లెట్ బి ఇది దిస్ ఈజ్ స్పెసిఫిక్ టు ద సమ్ సర్టెన్ ఆఫ్ పీరియడ్. డేటా స్టెబిలిటీ జరిగేంత వరకు మీరు అది చేస్తారు. ఆఫ్టర్ సమ్ టైమ్ మీరు ఏం చేస్తారు, ఈ పర్ఫామ్ చేయాలంటే మీకు కొన్ని చోట్ల అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ అనేవి ఉండాలి. లెట్ బి ఈ పర్టికులర్ టైంలో సూర్య అనే ఒక పర్సన్ చేస్తున్నాడు కాబట్టి తనకి ఏమి ఇస్తారు, సో ఎక్స్ట్రా ప్రొవిజనింగ్ అనేది ఇస్తారు, ఎక్స్ట్రా యాక్సెస్ అనేది ఇస్తారు. అదే డిఫైన్ చేసేది సుడో అన్నమాట. సో వన్స్ ప్రాసెస్ అనేది స్టెబిలైజ్ అయిన తర్వాత మీకు ఆ యాక్సెస్లన్నీ చాలా వరకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే అప్పుడు మీకు అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ అవసరం లేదు, నార్మల్ యాక్సెస్ ఉంటే సరిపోతుంది. ఏదన్నా ఎప్పుడైనా చూడండి, మీరు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కానీ ఒకటి ఏదైనా క్రియేట్ చేసినప్పుడు మనకి నంబర్ ఆఫ్ పవర్స్ అనేవి కావాలి.
వన్స్ ఎవ్రీథింగ్ స్టెబిలైజ్డ్ అయిపోయిన తర్వాత అన్న అవసరం లేదు, డైలీ రొటీన్ ఏది అవసరమో అది ఉంటే చాలు అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అదర్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. అది మీకు వచ్చినప్పుడు అది కొంచెం అర్థమవుతుంది. సో ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్ హియర్. మనకి ఏదైనా ఒక యూజర్ అనేది క్రియేట్ అయితే మనకు cat/etc పాస్వర్డ్ అనే ఫైల్లో మనకి ఎంటైర్ యూజర్స్ అనేవి డిఫైన్ అవుతాయి. ఇక్కడ ఎంటైర్ యూజర్స్ డిఫైన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ వన్ ఆర్కల్ యూజర్ అని చూస్తే ఆర్కల్ యూజర్కి సంబంధించి ఇది హోమ్ డైరెక్టరీ, ఈ పర్టికులర్ యూజర్కి సంబంధించి దిస్ ఈజ్ ద షెల్ అనేది డిక్లేర్ అయి ఉంది. సో బై డిఫాల్ట్ మనకి ఆపరేటింగ్ సిస్టము బ్యాష్ అనే పర్టికులర్ షెల్ని మనకి ప్రొవైడ్ అనేది చేస్తుంది. బట్ ద థింగ్ ఈస్ దట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అ నీడ్ ఆఫ్ ఆపరేషన్స్, మాకు బ్యాష్ అనే షెల్ వద్దు, మాకు ఎస్హెచ్ అనే షెల్లే కావాలి, స్పెసిఫిక్ షెల్ కావాలి అని యూజర్ అడిగినప్పుడు మాత్రమే వీఆర్ ప్రొవైడింగ్ దో స్పెసిఫిక్ షెల్స్. ఎందుకు అంటే అది ఒక యూజర్ యొక్క రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఎందుకంటే తన అప్లికేషన్ దానిలోనే రన్ అవుతూ ఉండొచ్చు. సో దానివల్లనే దోస్ టైప్ ఆఫ్ యాక్షన్ ఈజ్ నీడెడ్. సో లెట్ ఇట్ బి కమింగ్ టు ద పిక్చర్. సో ముని అర్థమవుతుందా మీకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీథింగ్? అట్లీస్ట్ యూజర్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి, ఎందుకు అనేది అర్థమైందా? సో దట్స్ ద బేసిక్ ఫండమెంటల్ ఆస్పెక్ట్. మనం రియల్ టైంలో అందుకే కదా మీకు నేనేం చెప్పాను, నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి చెప్పాను. ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఒక యూజరు ఒక గ్రూప్ని ఏ రకంగా అటాచ్ చేస్తాము, ఏ రకంగా మోడిఫై చేస్తాము, దట్స్ ద సేమ్ సెట్ ఆఫ్ యాక్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఇదే రకంగానే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రియల్ టైంలో ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి. మీరు ఎప్పుడన్నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడినప్పుడు మీ పాస్వర్డ్ పని చేయలేదనుకోండి, మీరు ఏం చేస్తారు? లెట్ ఇట్ బి మీరు పాస్వర్డ్ 3 సార్లు తప్పించారు. ఓకే, దెన్ వాట్ ఈస్ యువర్ గోయింగ్ టు బి యాక్షన్? Either we need to wait for 24 hours to unlock the password or we need to call to the customer care. ఓకే, సో ఫస్ట్ టైప్ ఆఫ్ యాక్షన్స్లో మనం ఏం చేస్తాము, టైం ఫ్రేమ్ ప్రకారము బై డిఫాల్ట్గా 24 అవర్స్ ఉండాలి అని ఒక మనకు ఏదైనా పాపప్ ఏదైనా వస్తే సర్లే అని చెప్పి 24 అవర్స్ నేను వెయిట్ చేస్తాను. ఓకే, సెకండరీ థింగ్ ఇస్ వచ్చి లెట్ ఇట్ బి అది ఒక ప్రొడక్షన్ ఇష్యూ మీకు కంపల్సరీ కావాలి, అప్పుడు మీరు ఏం చేస్తారు, కస్టమర్ కేర్కి అనేది ఫోన్ చేస్తారు. సో ఇదే రకంగానే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఐడి స్పేస్ ఒక యూజర్ ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ చేసే కమాండే ఐడి. ఐడి ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫికేషన్. ఐడి స్పేస్ ఆరకల్. సో cat/etc పాస్వర్డ్ rep-i ఆరకల్. ఆరకల్ అనే ఒక పర్సన్ ఉన్నాడా లేదా ఈ పర్టికులర్ ఫైల్లో అని తెలుసుకోవడానికి వీఆర్ గోయింగ్ టు డిఫైన్ దిస్ వన్. ఈ యూజర్ అనేవాడు ఉన్నాడు. సో రైట్ నౌ ఫర్ ఎగ్జాంపుల్, సో నౌ ద యూజర్ ఈజ్ క్రియేటెడ్ ద వన్ టికెట్. యూజర్ అనేవాడు టికెట్ అనేది క్రియేట్ చేస్తారు. వాట్ ఈస్ ద టికెట్? సో మామూలుగా మనకు టికెట్ అనేది ఏ రకంగా డిఫైన్ అవుతుంది, యూజర్ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ బై యూజింగ్ సమ్ టికెటింగ్ టూల్ అంటారు. టికెటింగ్ టూల్ అనేది మనకు సర్వీస్ నౌ కానీ లేకపోతే రెమెడీ కానీ లేకపోతే జీరా కానీ కొన్ని టికెటింగ్ టూల్స్ అనేవి ఉంటాయి. నౌ ద రిక్వైర్మెంట్ ఈస్ దట్ నౌ యూజర్ ఈజ్ క్రియేటెడ్ ద వన్ టికెట్. ఓకే, వీఆర్ నాట్ ఏబుల్ టు log into the server 192.168.2.1 as Oracle user. సో అని చెప్పి తను ఒక టికెట్ అనేది క్రియేట్ చేశాడు. ఈ టికెట్ క్రియేట్ చేసినప్పుడు ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఈస్ దట్ మనం ఏం చేస్తాం, బేసిక్గా ఫస్ట్ ఈ సర్వర్లో ఆరకిల్ అనే యూజర్ ఉన్నాడా లేదా అనేది చెక్ చేస్తాం. యూజర్ ఉన్నాడు. సెకండరీ థింగ్ ఇస్ దట్ చేంజ్లో ఎన్ అనే కమాండ్ని తీసేస్తే సరిపోతుంది. -l ఆరకల్ అని చెక్ చేస్తే
ఈ ఆర్కిల్కి సంబంధించిన యూజర్ పాస్వర్డ్ రిలేటెడ్ స్టఫ్, ఈ పాస్వర్డ్ రిలేటెడ్ స్టఫ్ అనేది ఎక్కడ ఉంటుంది? షాడో ఫైల్లో ఉంటుంది. షాడో ఫైల్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ యువర్ పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఆ యూజర్ యొక్క పాస్వర్డ్ ఎంత మినిమం ఉండాలి, ఎంత మ్యాక్సిమం ఉండాలి, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఎప్పుడు ఎన్ని డేస్ ముందు వార్నింగ్ ఇవ్వాలి, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. సో కమింగ్ టు హియర్, ఇట్స్ అ వెరీ క్లియర్ దట్ ఈ పర్టికులర్ యూజర్కి సంబంధించి ఎప్పుడు పాస్వర్డ్ అనేది చేంజ్ జరిగింది, ఇది ఎక్స్పైర్ అయిపోతుంది, పాస్వర్డ్ అనేది ఎప్పుడు ఇన్యాక్టివ్ అవుతుంది, ఓకే, ఇవన్నీ డేట్స్ ఎన్ని రోజులకు ముందు మీకు ఇన్ఫామ్ చేయాలి పాస్వర్డ్ ఎక్స్పైర్ అవుతుంది అని. మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ కంపెనీ వెబ్సైట్లు కానీ వాడినప్పుడు ఎప్పుడైనా గమనించారా, మీకు ఒక 1 వీక్ ముందు 5 డేస్ ముందు మీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది, ప్లీజ్ చేంజ్ చేసుకోండి, ఓకే, 5 డేస్ టు గో, 3 డేస్ టు గో, 1 డే టు గో, ఎప్పుడైనా గమనించారా? ఇది మీకు మెసేజ్ ఉంటాయి. సో ఎవ్రీ కంపెనీ విల్ బి హ్యావింగ్ దేర్ ఓన్ ఆర్కిటెక్చర్. కొన్ని కంపెనీలు 15 రోజుల ముందు ఇస్తాయి, కొన్ని కంపెనీలు 2 డేస్ ముందు ఇస్తాయి, కొన్ని కంపెనీలు 1 వీక్ ముందు కూడా ఇస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ వార్నింగ్ అనేది ఈ పర్టికులర్ ఫైల్ నుంచి మనకు ఫీడ్ అనేది వస్తుంది. సో మీరు 24 అవర్స్ తర్వాత లాగిన్ అవ్వండి అనే ఒక మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్కి బేసిక్గా ఫీడ్ అంటే బేసిక్గా ఆ సోర్స్ ఆఫ్ ఫైల్ అనేది ఇక్కడి నుంచి తీసుకుంటారన్నమాట. అప్లికేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫైల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి తగినట్టు వాళ్ళు కస్టమైజేషన్ డిస్ప్లే అనేది ఇస్తారు. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు, నంబర్ ఆఫ్ డేస్ బిఫోర్ యూ ఎక్స్పైర్ అన్నట్టుగా ఏదో టెక్నికల్ టర్మినాలజీలో ఉంది, నార్మల్ యూజర్కి అలాగ అర్థం కాదు. సో వాడికి ఏం చెప్తారు, సో బీయింగ్ యువర్ హెచ్డిఎఫ్సి యూజర్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద 24 అవర్స్, ఓకే, ఫర్ యువర్ రాంగ్ అటెంప్ట్ సంథింగ్ అన్నట్టుగా పొలైట్గా వాళ్ళు ఏదో మాడిఫై చేసి, లేకపోతే కొంచెం ఇమేజెస్, ఒక పాపప్స్, గ్రాఫికల్ ఇమేజెస్ అనేవి ప్లేస్ చేస్తారు, ఆ టెంప్లెట్ అనేవి. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్. ఒక పర్టికులర్ యూజర్ లాగిన్ అవ్వలేకపోతున్నాడు అంటే దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ నీడెడ్. సో ఈ పర్టికులర్ యూజర్కి సంబంధించి ఏదన్నా మీరు మాడిఫై చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్, ఓకే, చేంజ్ కమాండ్ అనేది మనము యూజ్ చేస్తాము. సో హియర్ ఇక్కడ మనకు కావాల్సిన దాన్ని మనం ఏదైనా మాడిఫై చేస్తే మనకు ఈ రకంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ మాడిఫైయింగ్ ఎనీ వాల్యూ. సో ఇంతకుముందు మనకు 0 ఉంది, ఐ ప్లేస్డ్ 1. సో ఈ రకంగా మన యొక్క యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం మాడిఫై చేయొచ్చు, ఓకే. సో అందుకోసమని మనకి ఏం చేస్తాయి బ్యాంకింగ్స్ అనేవి, ఆర్బీఐ రూల్ ప్రకారము, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఏం చెప్పింది, ప్రతి 7 రోజులకి అంటే పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోవడానికి 7 రోజుల ముందే ఇన్ఫామ్ చేయండి అని చెప్పింది. రైట్ నౌ ద ఆర్బీఐ కమ్ అప్ విత్ ద కైండ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్, ఓకే. సో మీరు ప్రతి 7 రోజులు కాదు, ప్రతి 15 రోజులకి మీరు ఇన్ఫామ్ చేయండి అని చెప్పింది. సో 15 రోజులకి ఇన్ఫామ్ చేయమని చెప్తే సో ఆటోమేటిక్గా ఏమైంది, మనం ఆ చేంజెస్ అనేవి మనకు వస్తుంటాయి. అంటే అంతకుముందు 7 రోజుల ముందే ఇన్ఫామ్ చేయాలి, ఇప్పుడు 7 రోజులు కాదు, మినిమం 15 డేస్ బిఫోర్ నేను ఇన్ఫామ్ చేయాలి. అన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయి, వాటికి సంబంధించిన యూజర్స్కి ఈ పర్టికులర్ ఫైల్లో ఈ మోడిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఇవన్నీ మనకి పక్కన పెడితే మనము ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయినప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు డిస్ప్లే అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ అ వే హౌ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మీకు అర్థమైందా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏ రకంగా జరుగుతుంది అనేది? సింపుల్గా చెప్పాలంటే యూజర్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి, ఓకే. సో వేర్ ద డేటా స్టోర్ ఎక్కడ జరుగుతుంది, /etc పాస్వర్డ్ అంటే ఏంటి, /etc షాడో అంటే ఏంటి, ఓకే. సో అండ్ మోర్ ఓవర్, ఓకే, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ యువర్ వర్క్ అంటే ఎలాగంటే సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ యూ వాంట్ టు కాన్ఫిగర్
ఒక యూజర్ యొక్క వ్యాలిడేషన్ ఎలా చెక్ చేస్తాము, ఐడి కమాండ్ ఎలా చెక్ చేస్తాము, చేజ్ కమాండ్ ఎలా చెక్ చేస్తాము. సో దీని యొక్క పర్పస్ అంటే ఏంటి, రియల్ టైంలో మనకి ఈ రకంగా ఉంటుంది. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఎనీ డౌట్స్ ఉన్నాయా? ఇది షెల్ గురించి. సో ఆల్ డిఫరెంట్ లైనక్స్ క్లాసెస్ సేమ్ షెల్ యూజ్ చేస్తాయండి. అంటే లైనక్స్, ఏఎక్స్ అంటే రూట్ కే డిపెండ్ అవుతారా? షెల్ అనేది డిపెండ్స్ అపాన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి కూడా చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, కానీ మేజర్గా మనకి బ్యాష్ ఎస్హెచ్ అనేది చాలా డిఫాల్ట్గా ఉంటుంది. కొన్ని ఆపరేటింగ్ సిస్టంలో వీఆర్ యూజింగ్ ద కేఎస్హెచ్ షెల్ కూడా వాడతాం. కేఎస్హెచ్ షెల్ అనేది కూడా ఇంకోటి ఉంటుంది, అది కూడా సేమ్ ఇలాగే ఎస్హెచ్ షెల్ లాగానే, అది కూడా వన్ టైప్ సెక్యూర్డ్ షెల్. అంటే ఖాళీ లైనక్స్ అంటారా దానికి? ఖాళీ లైనక్స్ కానీ, మీకు ఫెడోరాలో కానీ, సెంటాస్, సెంట్ ఓఎస్లో కానీ, ఎస్సీ లైనక్స్లో కానీ, ఇలాంటి కొన్ని చోట్ల సింపుల్గా చెప్పాలంటే అది ఇంకా ఎక్స్ట్రా ప్రివిలేజెస్ అన్నట్టు. ఓకే, మనకు వీటి గురించి మనం ఎక్కువగా థింక్ చేసే అవసరం లేదు. ఓకే, ఎందుకంటే మనం లాగిన్ అయినప్పుడు లాగిన్ యాజ్ ఏ బీయింగ్ ఏ యూజర్, ఒక యూజర్ కింద లాగిన్ అయ్యాము, రైట్? యూజర్ కింద లాగిన్ అయినప్పుడు మనకు ఆ యూజర్ డీటెయిల్స్ అనేవి ఎక్కడ డిఫైన్ అవుతాయి, ఎక్కడ మేనేజ్ అవుతాయి అనేది దాని ప్రకారం అనేది అది దట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ వన్. మనకి అల్టిమేట్గా ఏంటి, మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది బేసిక్ ఫండమెంటల్ ఐడియా ఉంటే సరిపోతుంది. నో నీడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద డీపర్. ఎందుకంటే యూజర్ మాడిఫై చేయాలనుకొని వచ్చేటప్పుడు ఆ యూజర్కి సంబంధించి ఆ అప్లికేషన్ టీం యొక్క నీడ్ని బట్టి ఉంటుంది, రైట్? అప్లికేషన్ టీం వాడు నాకు ఈ అవసరానికి బట్టి నాకు కావాలి అంటే ఆ అవసరాన్ని ప్రకారమే మనం మాడిఫై చేస్తాం. అది వర్క్ అవ్వలేదంటే మనం ఏం చేయలేము, ఎందుకంటే అది ఎవరు అడిగాడు, యూజరే కదా అడిగిండేది, రైట్? యూజర్ అడిగాడు కాబట్టి యూజరే ఈజ్ గోయింగ్ టు బి టేకప్ ద యాక్షన్. సో ఇదే రకంగా మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా యూజర్స్ దే విల్ కమ్ అప్ విత్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్. ఏది స్పెసిఫిక్గా ఏంటి అనేది ఆ యూజర్స్ అనే వాళ్ళే మనకు డిఫైన్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, ఎనీ డౌట్స్ అండి? సూర్య గారు, మీరు కొద్ది రోమన్ మీరు వీళ్ళది ల్యాబ్ది సెటప్ది ఒక్కసారి చూడగలరా? కేస్ మీరు అవైలబుల్ ఉంటారా కొద్దిసేపు? సరేనండి. ఓకే, ముని గారు ఉన్నారా? సరే మునీంద్ర. సార్ హలో, మీరు అవైలబుల్ ఉన్నారా?